హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు సెకండ్ పార్ట్గా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అతి త్వరలో నిర్వహించబడేటటువంటి గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్కి మన ఏకలవ్య విద్యార్థులు అత్యధికంగా మార్కులు సంపాదించే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి మన ఏకలవ్య సిరీస్ గ్రూప్ 2 సిరీస్లో భాగంగా రెండో వీడియోకి మీకు స్వాగతం. ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే 2024లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అవార్డులు రివార్డులకు సంబంధించి కేవలం 20 అంశాలు చెప్తానండి. ఆ 20 అంశాలని మీరు తప్పనిసరిగా చదవండి. తప్పనిసరిగా అవార్డులు అనేటువంటి విషయంలో హయ్యెస్ట్ మార్క్స్ మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. మనం ఏకలవ్య మన బుక్ ఆల్రెడీ మనం చెప్పాం కదండి. 2024 జనవరి నుంచి 2024 నవంబర్ 5వ తేదీ వరకు కూడా మన ఏకలవ్య నుంచి బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో పూర్తిగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అన్ని అవార్డులు కూడా దానిలో పూర్తి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి ఏ అవార్డుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. దీనిలో మొట్టమొదట నేను చెప్తాను అనుకుంటున్న విషయం ఏంటంటే హ్యారీ మెస్సెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్. హ్యారీ మెస్సెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ అనేది రీసెంట్గా విడుదలైనటువంటి ఒక అవార్డు అనమాట. ఈ అవార్డు ఏంటంటే కన్జర్వేషన్ అంటే ప్రకృతిని, నేచర్ని కాపాడేటటువంటి వ్యక్తులకి ఈ హ్యారీ మెస్సెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ అనే అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ అవార్డుకి మన దేశానికి చెందినటువంటి అస్సాంకు చెందినటువంటి బిబవ్ కుమార్, ఈ బిబవ్ కుమార్కి ఈ అవార్డు రావడం జరిగింది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ అవార్డు గురించి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ బిబవ్ కుమార్కి వచ్చినటువంటి హ్యారీ మెస్సెల్ అవార్డు ఫర్ కన్జర్వేషన్ అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ ఇస్తూ ఉంటుంది. ఆ సంస్థ పేరు ఏది అంటే IUCN. మనందరికీ తెలుసు కదండి. IUCN సంస్థ అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ సంస్థ. ఇందుకే IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటటువంటి సంస్థ ఈ అవార్డు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవార్డుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే IUCN యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం కంపల్సరిగా గుర్తుంచుకోవాలండి. IUCN అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1964. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అంతేకాకుండా ఈ IUCN అనేది నిజానికి ఏంటంటే 1948 అక్టోబర్ 5న అది లాంచ్ చేయబడింది. ఈ ప్రోగ్రామ్స్ మాత్రం IUCN 1964 నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. ఈ టోటల్ డీటెయిల్స్తో పాటు IUCN అనేది విలుప్తమవుతున్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్ధానం అవుతున్నటువంటి వేరు జంతువుల గురించి ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ బుక్ని IUCN రెడ్ డేటా బుక్ అని పిలుస్తూ ఉంటారు. IUCN రెడ్ డేటా బుక్. ఈ IUCN రెడ్ డేటా బుక్లో మొత్తం 9 కేటగిరీలు ఉంటాయండి. ఆ 9 కేటగిరీల గురించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. IUCN రెడ్ డేటా బుక్లో ఉన్నటువంటి 9 విభాగాలు అవేంటంటే ఒకటి ఎక్స్టింక్ట్ అనేటువంటి విభాగం, అలాగే ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్ EW అనే కేటగిరీ, అలాగే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఒకటి, ఎండేంజర్డ్ అని ఇంకోటి, వల్నరబుల్ ఒకటి, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్డ్, డేటా డెఫిషియన్సీ, నాట్ ఎవల్యూటెడ్ అనే 9 విభాగాలు ఉంటాయి. ఆ 9 విభాగాలకు సంబంధించినటువంటి ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలండి. ఇది టేబులర్ ఫార్మ్లో మీకు ఇవ్వడం జరిగింది. ఈ టేబులర్ ఫార్మ్ కూడా మీరు తప్పనిసరిగా చదవండి. ఇది దీనికి సంబంధించినటువంటి IUCN యొక్క హ్యారీ మెస్సెల్ అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ అనే దానిలో ఓన్లీ అవార్డు గురించే కాకుండా అది ఇస్తున్నటువంటి సంస్థ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా నెక్స్ట్ అంశం, సెకండ్ అంశం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అనేవి రీసెంట్గానే ఇవ్వడం జరిగింది. మన బాలీవుడ్ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తి గారికి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే అది 2024 సెప్టెంబర్ 30వ తేదీన ప్రకటించబడినప్పటికీ కూడా ఈ మిథున్ చక్రవర్తి గారికి ఇచ్చినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2024కు సంబంధించింది కాదు, 2022కు సంబంధించింది. 2022 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2024 సెప్టెంబర్ 30న ప్రకటించారు. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంతకీ హూ ఈజ్ దాదాసాహెబ్ ఫాల్కే? ఇంతకీ దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఎవరు? ఆయన గొప్పతనం ఏంటి? భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నతమైన పురస్కారం ఏది అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అలాగే ఈ భారతదేశంలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి సినిమా ఏది? రాజా హరిశ్చంద్ర. భారతదేశంలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి సినిమా అయినటువంటి రాజా హరిశ్చంద్ర నిర్మించిన వాళ్ళు ఎవరు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అనమాట. అది ఆ గొప్పతనం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని పేజ్ నెంబర్ 45లో నేను ఇచ్చానండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి
45లో ఇచ్చాను. అంతేకాకుండా దాదాసాహెబ్ ఫాల్కే గారి గురించి కూడా, అంటే భారతదేశం యొక్క సినీ పరిశ్రమ పితామహుడు అని ఎవరు పిలుస్తారు అంటే దాదాసాహెబ్ ఫాల్కే గారిని పిలుస్తారు. దానికి సంబంధించి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి, గతంలో పొందినటువంటి తెలుగు వ్యక్తులు ఎవరు, మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే ఎవరికి వచ్చింది 1969లో, అలాగే తెలుగువారు ఎవరు పొందారు అనే విషయాల్ని కూడా పూర్తిగా పేజ్ నెంబర్ 45లో ఇచ్చాను. అది పూర్తిగా చదవండి. ఈ అంశాన్ని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు, డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. అంతేకాకుండా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 70వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు, అలాగే బెస్ట్ ఫిల్మ్ ఏది, బెస్ట్ డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చాను. అవి అండ్ వాటితో పాటు ఆ సినిమాల్ని కూడా, ఇంపార్టెంట్ సినిమాల్ని కూడా నేను ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఇటీవల కాలంలోనే నోబెల్ ప్రైజెస్ కూడా ప్రకటించబడ్డాయి. నోబెల్ ప్రైజెస్ 2024. ఈ నోబెల్ ప్రైజెస్ 2024లో మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, లిటరేచరు, శాంతి అంటే పీస్, ఎకనామిక్స్, ఇవన్నిటి గురించి కూడా పేజ్ నెంబర్ 46లో నేను ఇచ్చాను. దీనిలో ఎలా ఇచ్చానంటే, ఆ రంగం ఏది అంటే ఫిజిక్సా, కెమిస్ట్రీయా, ఫిజియాలజీయా, లిటరేచరా, శాంతా, ఎకనామిక్సా, వీటిలో విజేత ఎవరు, బ్రాకెట్లో వారి దేశం ఏది. అంతేకాకుండా మనం లాస్ట్ టైం ఇచ్చినట్టుగా ఆ క్వశ్చన్ ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి సేవ అందించాడు, ఏ విధమైన పరిశోధన చేశాడు అనేటటువంటిది కూడా క్వశ్చన్ రూపంలో రావచ్చు. అందుకని విజేత యొక్క వివరాలు, దాని విశేషం అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రత్యేకంగా దానికి సంబంధించింది కూడా ఒక టేబులర్ ఫార్మాట్కి ఇచ్చాను. అది పేజ్ నెంబర్ 46లో ఉంది. ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నేను చెప్తున్నటువంటి విశేషాలు చూడండి. దీనిలో ఫిజిక్స్లో సాధారణంగా ఇద్దరికి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ 2024 రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే జాన్ హోప్ఫీల్డ్ అండ్ జాఫ్రీ ఈ హింటన్. ఈ ఇద్దరు కూడా, ఒకరేమో హాప్ఫీల్డ్ ఏమో యూఎస్ఏకి చెందిన ఆయన, హింటన్ ఏమో యూకేకి చెందిన ఆయన. వీళ్ళిద్దరూ కూడా ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ మీద పరిశోధన చేస్తూ దానిలో మిషన్ లెర్నింగ్ మీద పరిశోధన చేశారు. చూడండి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ సహాయంతో మిషన్ లెర్నింగ్ మీద పరిశోధన చేసినందుకు గాను వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. అంటే వాళ్ళు ఏ విధమైన పరిశోధన చేశారు, దేని మీద చేసినటువంటి పరిశోధనకి ఇప్పుడు నోబెల్ ప్రైజ్, నోబెల్ ఫిజిక్స్ నోబెల్ రావడం జరిగింది అనే అంశాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి 2024లో. వాళ్ళు డేవిడ్ బేకర్, డేమిస్ హస్పాబిస్, అలాగే జాన్ జంపర్. వీళ్ళ ముగ్గురు కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక పరిశోధన చేశారు. అదేంటంటే బయలాజికల్గా కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఒక ప్రోటీన్ డిజైన్, కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ మీద వాళ్ళు పరిశోధన చేశారు. అంతేకాకుండా ప్రోటీన్ నిర్మాణం గురించి కూడా వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. నిజానికి ఒక ప్రోటీన్ అంటే ఏ పాలీపెప్టైడ్ చైన్. పాలీపెప్టైడ్ చైన్ని ప్రోటీన్ అంటారు. అంటే అనేకమైనటువంటి, పాలీ అంటే మెనీ, పెప్టైడ్ అంటే పెప్టైడ్ బాండ్స్, అనేకమైనటువంటి పెప్టైడ్ బాండ్స్ అమైనో ఆమ్లాల మధ్యన ఉంటాయి కాబట్టి దాన్ని పాలీపెప్టైడ్ చైన్ అంటారు ఒక ప్రోటీన్ని. ఆ ప్రోటీన్లో అనేకమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆ అమైనో యాసిడ్స్ యొక్క వరుస క్రమాన్ని, ప్రోటీన్ యొక్క నిర్మాణానికి మధ్యనటువంటి సంబంధాన్ని గుర్తించినందుకు ఈ 2024 రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ని వీళ్ళు ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అలాగే ఫిజియాలజీ అంటే మెడిసిన్, వైద్యంలో యుఎస్ఏకి చెందినటువంటి విక్టర్ ఆంబ్రోస్కి, అలాగే గ్యాలీ రూకున్కి, ఇద్దరికి కూడా ఈ ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇందుకే వీళ్ళు ఏం పరిశోధన చేశారు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సాధారణంగా ప్రతి జీవిలో కూడా న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డిఎన్ఏ, ఇంకోటి ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇవి కాకుండా మైక్రో ఆర్ఎన్ఏ అనేది కూడా ఉంటుంది. సాధారణంగా ఆర్ఎన్ఏ అనేది మనం మామూలుగా జనరల్గా చూస్తే ఆర్ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, ఎస్ఆర్ఎన్ఏ అని కొన్ని రకాలు కనిపిస్తుంటాయి. సింపుల్ ఆర్ఎన్ఏస్. నార్మల్గా ఏంటంటే ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతున్నప్పుడు మనకు ఆర్ఎన్ఏలు అనేవి కనిపిస్తుంటాయి. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి మైక్రో ఆర్ఎన్ఏ అనేది కూడా ఉంటుంది అని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలుగా ఈ విక్టర్ ఆంబ్రోసు అండ్ గ్యారీ రుక్కున్కి ఈ ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. అంతేకాకుండా పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్స్లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్ర గురించి కూడా వివరించారు. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అనే రెండు పదాలు మనం తెలుసుకోవాలండి కంపల్సరిగా.
ఏ విద్యార్థి అయినా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అనే విషయాలు తెలుసుకోవాలి. సాధారణంగా మన బాడీలో ప్రోటీన్స్ ఉంటాయి, అంటే మాంసం ఉంటుంది. ఆ ప్రోటీన్స్ అనేవి తప్పనిసరిగా మనలో లోపల ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. అంటే డిఎన్ఏ నుంచి ఒక రెప్లికేషన్, డిఎన్ఏ యొక్క కోడ్ అనేది ఎంఆర్ఎన్ఏ తయారవుతుంటుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోముల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ప్రోటీన్ తయారవుతుంటుంది. ఇక్కడ 2 ఫేజెస్ ఉంటాయి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారవడం, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవడం. ఈ 2 ఫేజుల్లో మొదటి ఫేజ్ అయినటువంటి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారయ్యే ప్రక్రియని ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు. అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ తయారైనటువంటి ఎంఆర్ఎన్ఏ ఉంది కదండి, ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారయ్యే ప్రక్రియని ట్రాన్స్లేషన్ అంటారనమాట. ఇక్కడ మీకు అక్కడ క్లారిటీ మీకు వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్, ట్రాన్స్క్రిప్షన్ జరిగిన తర్వాత జీన్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుంది, దేన్ని మైక్రో ఆర్ఎన్ఏ ద్వారా జీన్ ఏ విధంగా రెగ్యులేట్ చేయబడుతుంది అనే దాన్ని ఈ విక్టర్ ఆంబ్రోసు అండ్ గ్యారీ రూకున్ గారు ఇద్దరు కూడా కనిపెట్టారు. కాబట్టి ఈ ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. ఈ విధంగా వివరణాత్మకంగా తెలుసుకుంటే మీరు మర్చిపోకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. నెక్స్ట్ తర్వాతది లిటరేచర్, సాహిత్యం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాహిత్యం, శాంతి ఈ 2 చాలా ఎక్కువగా అడుగుతుంటాడు. సాధారణంగా నోబెల్ ప్రైజుల్లో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఈ 2 కూడా అనమాట. దీనిలో లిటరేచర్, సాహిత్యానికి సంబంధించి సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియాకు చెందినటువంటి హాంకాంగ్ అనేటటువంటి వ్యక్తికి ఈ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ రచన ఏంటంటే వాళ్ళు చేసిన రచన వెజిటేరియన్ అనే రచన. ఈ వెజిటేరియన్లో దేన్ని వివరించారు అంటే ఒక కుటుంబం యొక్క చిన్నచూపు గురైనటువంటి ఒక మహిళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని వివరించినందుకు ఈ మొట్టమొదటిసారిగా ఈవిడికి హాంకాంగ్ అనేటటువంటి ఆవిడికి సౌత్ కొరియాకి చెందినటువంటి హాంకాంగ్ అనే వ్యక్తికి లిటరేచర్ అవార్డు అనేది ఈవిడ అందుకోవడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే వెజిటేరియన్లో కథాంశం ఏంటి అన్నది కూడా నేను బ్రాకెట్లో ఇచ్చాను, అది కూడా మీరు చదువుకోండి. అంతేకాకుండా ఇక్కడ ఆవిడ అంటే హాంకాంగ్ గురించి కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. అదేంటంటే నోబెల్ బహుమతి అందుకున్నటువంటి మొట్టమొదటి కొరియా మహిళ ఎవరు అంటే హాంకాంగ్. సాహిత్య నోబెల్ బహుమతి అందుకున్నటువంటి మొట్టమొదటి ఏషియన్ మహిళ ఎవరు, ఆసియా మహిళ. చూసారా, క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చూసుకుంటుండాలి. మొట్టమొదటి కొరియా మహిళ ఎవరు అంటే హాంకాంగ్. మొట్టమొదటి ఆసియన్ మహిళ అంటే ఉమెన్లో ఆసియన్ ఎవరు అంటే మొట్టమొదటి ఆవిడ ఎవరు అంటే హాంకాంగ్. అవి కూడా హాంకాంగ్ చేసినటువంటి రచనలు 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ చెప్పినటువంటి వెజిటేరియన్, ఒకటి రెండవది మంగోలియన్ మార్క్. దీనికి ఆల్రెడీ ఈ షాంగ్ లిటరరీ అవార్డ్ 2005 కూడా దీనికి రావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి కొరియా భాషకు చెందినటువంటి నవల కూడా వెజిటేరియనే. ఇది లిటరేచర్కి సంబంధించింది. నెక్స్ట్ శాంతి అంటే పీస్ ప్రైజ్. పీస్ ప్రైజ్ని మనందరికీ చాలా బాగా తెలుసండి. ఎందుకు గుర్తుంటుంది అంటే జపాన్లోని హిరోషిమా నాగసాకి అణుబాంబుల దాడి నుంచి ఈ ప్రాణాలతో బయటపడిన వారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘం పేరే నిహాన్ హిడాన్కో. ఈ నిహాన్ హిడాన్కోకే ఈ పీస్ ప్రైజ్ 2024 నోబెల్ పీస్ ప్రైజ్ని ప్రకటించడం జరిగింది. అందువలన జపాన్లోని హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు దాడి గురించి కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. హిరోషిమా నాగసాకిల మీద ఎప్పుడు బాంబు దాడి జరిగింది, హిరోషిమా నగరంపై ఎప్పుడు అణుదాడి జరిగింది 1945 ఆగస్టు 6. నాగసాకి నగరం మీద ఎప్పుడు అణుబాంబు జరిగింది 1945 ఆగస్టు 9. హిరోషిమా నగరం మీద ప్రయోగించబడినటువంటి అణుబాంబు పేరేమిటి, లిటిల్ బాయ్. హిరోషిమా నగరాన్ని నిర్మించిన వారని ఎవరిని పేర్కొంటారు, మోరీ టేరుముటో. నాగసాకి నగరం మీద ప్రయోగించినటువంటి అణుబాంబు ఏది, ఫ్యాట్ మ్యాన్, లేదా దానికి మార్క్ 3 అని కూడా పేరు. ఈ రెండింటి మీద అంటే హిరోషిమా నాగసాకి అనేటటువంటి 2 నగరాల మీద, జపాన్లో ఉన్నటువంటి ఆ 2 నగరాల మీద ఏ యుద్ధంలో భాగంగా అణుబాంబు జరిగింది, సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధం జరిగినటువంటి కాలం ఇది 1939 to 45. 2వ ప్రపంచ యుద్ధంలో భాగంగా హిరోషిమా నాగసాకి నగరాల మీద ప్రయోగించినటువంటి అణుబాంబులు తయారు చేయడానికి అమెరికా చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటి అంటే మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. ఈ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారు, అమెరికా ప్రారంభించింది. దేనికోసం, అణుబాంబులు నిర్మించడం కోసం. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అణుబాంబులు దాడి చేసినటువంటి దేశం ఇది యుఎస్ఏ. అణుబాంబుల్లో ఉండేటటువంటి రసాయనిక చర్య ఏది,
ఇక్కడ సాధారణంగా మనం దీనిని అణు విఘటనం న్యూక్లియర్ ఫిజన్ని సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే హైడ్రోజన్ బాంబులు అయితే అణు సంఘటనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఉపయోగిస్తూ ఉంటాం. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అమెరికాకు చెందినటువంటి ఓపెన్ హ్యామర్. అలాగే ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ అని ఎవరిని పేర్కొంటారు? ఎడ్వర్డ్ టెల్లర్. నోబెల్ బహుమతులు ప్రధానంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. డిసెంబర్ 10న ఎందుకు ఇస్తారు? ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి కాబట్టి. వర్ధంతి, జయంతి కాదండి, వర్ధంతి. ఇందుకే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎప్పుడు చనిపోయారు? 1896 డిసెంబర్ 10వ తేదీన. నోబెల్ బహుమతి గ్రహీతలకు ఎంత నగదు బహుమతి ఇస్తారు అంటే 11 మిలియన్ స్వీడిష్ క్రోనాలు ఇస్తారు, అంటే $1 మిలియన్ ఇస్తారు. అంతేకాకుండా 18 క్యారెట్ల ఒక గోల్డ్ మెడల్ ఒకటి ఇస్తారు, ఒక ప్రశంసా పత్రం ఇస్తారు ఈ నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తులకు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు నోబెల్ బహుమతులు గెలుపొందారు కదండి, ఈ నోబెల్ బహుమతులు ఎంపిక చేసినటువంటి కమిటీ ఉంది. ఆ కమిటీకి చైర్మన్ కింద ఎవరున్నారు అంటే బెరిట్ రీస్ ఆండర్సన్. అయితే కాకుండా ఇక్కడ లిటరేచర్ గురించి కూడా మనం తప్పనిసరిగా ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. అదేంటంటే సాంప్రదాయానికి భిన్నంగా నోబెల్ లిటరరీ అవార్డును పొందినటువంటి గాయకుడు అండ్ పాటల రచయిత ఎవరు అనేటటువంటిది అంటే అక్కడ ప్రత్యేకత కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాబ్ డైలాన్ అనేటువంటి వ్యక్తికి ఆ విధంగా ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటిదాకా 2 సార్లు నోబెల్ పొందిన వాళ్ళ గురించి కూడా కొంచెం తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్స్లో అటువంటి క్వశ్చన్ కూడా అడిగాడు కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఎవరు అనేది కూడా కంప్లీట్గా మీకు 47 పేజ్ నెంబర్లో మీకు ఇవ్వడం జరిగింది. జాన్ బార్టిన్ 1956-72లో ఫిజిక్స్లో వచ్చింది. మేరీ క్యూరీ గారికి 1903, 1911లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వచ్చింది. లైనస్ పాలింగ్కి 1954లో రసాయన శాస్త్రంలో వచ్చింది. 1962లో పీస్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫ్రెడరిక్ శాంగర్కి 1958, 1980లో కెమిస్ట్రీలో వచ్చింది. అలాగే ఇతన్ని ఫాదర్ ఆఫ్ జీనోమిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు 2 సార్లు నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తులు అనమాట. ఇలా దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా పేజ్ నెంబర్ 47లో నేను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా కంప్లీట్ నోబెల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మీరు కంప్లీట్గా చదవండి. నెక్స్ట్ ఎకనామిక్స్లో వేరు దేశాల మధ్యనటువంటి ఎకనామికల్ ఇంపారిటీస్ అంటే ఆర్థిక అసమానతల మీద పరిశోధన చేసినందుకు గాను టర్కిష్ అమెరికన్ అంటే టర్కీలో పుట్టి అమెరికన్ సిటిజన్ అయినటువంటి డారెన్ అసిమోగ్మా ఈ డారెన్ అసిమోగ్మాకి, అలాగే బ్రిటిష్ అమెరికన్ అయినటువంటి సైమన్ జాన్సన్కి, అలాగే బ్రిటిష్ అమెరికన్ అయినటువంటి జేమ్స్ రాబిన్సన్కి ఎకనామిక్స్లో 2024 ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి. నోబెల్ ప్రైజ్ గురించి మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే అవి మాత్రం కంపల్సరీగా ఇప్పుడు నేను డీటెయిల్స్ ఇచ్చాను, అదంతా నేర్చుకోండి. అంతేకాకుండా భారతదేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చెందినటువంటి నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జామ్స్లో ఆ విధంగా కూడా నోబెల్ ప్రైజ్ గురించి క్వశ్చన్లు అడిగాడు. అంటే మన ఇండియాకి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఇండియాకి చెందిన వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఆయన ఫర్ ఎగ్జాంపుల్ రొనాల్డ్ రాస్ ఉన్నారు. రొనాల్డ్ రాస్ గారు ఇండియన్ కాదు, బ్రిటన్ పౌరుడే, కానీ ఆయన ఇండియాలో పుట్టాడు. అంతేకాకుండా సికింద్రాబాద్లోనే ఆయన పరిశోధన కూడా జరిగింది కాబట్టి మనం ఆయన గురించి కూడా మనం చదువుకోవాలన్నమాట. అందులో ఇండియాకి చెందినటువంటి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెందినటువంటి వ్యక్తుల గురించి కూడా నోబెల్ ప్రైజ్ గురించి పేజ్ నెంబర్ 47లోనే ఇచ్చాను. వాళ్ళు సంబంధించినటువంటి ఏ కేటగిరీ, ఏ సంవత్సరంలో వాళ్ళ ప్రైజ్ వచ్చింది, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది కూడా పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరీసా, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి, హరగోవింద్ ఖురానా, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, వెంకి రామకృష్ణన్ గారు, అభిజిత్ బెనర్జీ గారు, రొనాల్డ్ రాస్ గారు, రుడ్యార్డ్ కిప్లింగ్ గారు, 14 దలైలామా, వీళ్ళందరూ కూడా భారతదేశానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళందరికీ నోబెల్ ప్రైజులు రావడం జరిగిందనమాట. అందువల్ల నోబెల్ ప్రైజ్ గురించి కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక ప్రైజ్ గురించి మనం వెళ్దాం. అదేంటంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 అనేది కైరోస్ అనేటటువంటి ఒక నవలకి ఇచ్చారు. ఆ కైరోస్ నవల రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జర్మనీకి చెందినటువంటి జెన్నీ ఎర్పెంబెక్. ఈ జెన్నీ ఎర్పెంబెక్ అనే ఆయన జర్మనీకి చెందిన ఆయన తన రచించినటువంటి కైరోస్ అనే గ్రంథానికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 రావడం జరిగిందనమాట. ఇప్పుడు దాకా చిట్ట చివరి నిలిచినటువంటి రచనలు కూడా మీకు ఒక టేబులర్ ఫామ్లో నేను ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏంటంటే గ్రంథాలు, పుస్తకాలు, రచయితలు అనే దాని మీద క్వశ్చన్ ఇస్తారు అనే ఉద్దేశంతో నేను ఆ టేబులర్ ఫామ్లో నేను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 49లో ఇచ్చాను. అది కూడా కంపల్సరీగా చదవండి, పూర్తి డీటెయిల్స్ని చదువుకోండి, దానిలో పూర్తిగా ఇచ్చాను. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే మిస్ యూనివర్స్ ఇండియా 2024. ఈ మిస్ యూనివర్స్గా ఎవరు ఎన్నికయ్యారు అని అంటే 2024గా ఎవరు ఎన్నికయ్యారంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి రియా సింగా గారు ఎంపిక కావడం జరిగింది. ఆవిడకి సంబంధించిన వివరాలు,
అంతేకాకుండా మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ నిర్వహించబడ్డాయి 2024లో ఎప్పుడు నిర్వహించబడ్డాయి అవన్నీ డీటెయిల్ కూడా పేజ్ నెంబర్ 49లో పూర్తిగా ఇచ్చాను. ఇది ఒక్కటే కాదండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ మిస్ ఇండియా అయింది కాబట్టి మిస్ ఇండియా తెలుసుకోవడమే కాదు, ప్రపంచ అందాల పోటీలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటివి ఎక్కడెక్కడ నిర్వహించబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేజ్ నెంబర్ 50లో ఒక టేబులర్ ఫార్ములా మీకు ఇచ్చాను. అదేంటి అంటే ప్రపంచ అందాల పోటీల్లో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ అని ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలు కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభమయ్యాయి, వాటి ప్రధాన కార్యాలయం ఎక్కడున్నాయి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అండ్ 2023లో వాటి విజేతలు ఎవరు, మొత్తం 2023లో విజేతలు ఎవరు, అలాగే భారతదేశం చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని పథకాలు సాధించారు, విజేతలుగా నిలిచినటువంటి భారతీయులు ఎవరెవరు ఉన్నారు, వీటి సమాచారం మొత్తాన్ని నేను 50 పేజ్ నెంబర్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చాను. దాన్ని పూర్తిగా మీరు చదువుకోండి. అంతేకాకుండా భారతదేశానికి చెందినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి చెందినటువంటి మహిళలు ఎవరెవరు ఎక్కువ మంది దానికి వచ్చాయి, మనకి మిస్ వరల్డే వచ్చాయి కాబట్టి వారు 2017లో మానుషి చిల్లర్ కానీ, 2000లో ప్రియాంక చోప్రా కానీ, 1999లో యుక్తాముఖి కానీ, 97లో డయాన్ హైడెన్ కానీ, 94లో ఐశ్వర్యరాయ్ గారు కానీ, 1966లో రీటా ఫారియా గారి, వీళ్ళందరూ కూడా ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చాను. అవి తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక అంశం చూడండి, బెస్ట్ టెక్నాలజీ అవార్డు అని ఒక అవార్డు కూడా వచ్చిందండి ఈ మధ్యకాలంలో. ఆ బెస్ట్ టెక్నాలజీ అవార్డుని IISSR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని 51 పేజ్ నెంబర్లో కూడా నేను ఇచ్చాను. అది కూడా ఒకసారి చూసుకోవడం మంచిది. నెక్స్ట్ మరొక ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే భూటాన్కి పర్యటనకి వెళ్ళినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. అందువలన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు కాబట్టి ఈ అవార్డు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డు భారత ప్రధానికి భూటాన్ అనేది తన దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ భూటాన్ ఇచ్చినటువంటి ఈ ప్రణాళిక ప్రకారం మన ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి ఆ అవార్డు ఇచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు భూటాన్లో ఒక హాస్పిటల్ ప్రారంభించారు. ఆ హాస్పిటల్ పేరు ఏం పేరంటే గ్యాల్ తుసియన్ జిత్సు పేమా వాంగ్చుక్ మాతా శిశువుల ఆసుపత్రి అనేది ఒకటి ప్రారంభించడం జరిగిందనమాట. ఆ హాస్పిటల్ని మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ భూటాన్ ప్రధాని ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా భూటాన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్, భూటాన్ రాజధాని ఏంటి, అధికార భాష ఏంటి, దాని వినియోగంలో ఉన్నటువంటి కరెన్సీ ఏంటి, ప్రస్తుత రాజు ఎవరు, ప్రస్తుత ప్రధాని ఎవరు, అవన్నీ తెలుసుకుంటూనే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భారత ప్రధానికి ఇటీవల కాలంలో చాలా ఎక్కువ దేశాలు ఎక్కువ అవార్డులు ఇస్తున్నాయి. ఆ అవార్డులన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ ఏ దేశాలు వాటి దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలని మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు అనే అంశాన్ని నేను పేజ్ నెంబర్ 52లో పూర్తి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఒక డేటా ఫారంలో ఒక టేబులర్ ఫారంలో నేను ఇచ్చాను. అది కంపల్సరీగా చదవండి. ఆ అవార్డులన్నీ కూడా కంపల్సరీగా ఏ అవార్డు ఏ దేశం అనేది ఎప్పుడు ఇచ్చింది అనేది కూడా గుర్తుంచుకోండి. ఎందుకోసం ఇచ్చింది కూడా మనం గుర్తుంచుకోవాలి. అది పూర్తి టేబులర్ ఫారంలో పేజ్ నెంబర్ 52లో ఇచ్చానండి. అవి ఎలా అంటే ఆర్డర్ ఆఫ్ ఆనర్, గ్రీస్ యొక్క ఆర్డర్ ఆఫ్ ఆనర్ కానీ, ఫ్రాన్స్ది కానీ, ఈజిప్ట్ కానీ, పపువా న్యూగిని కానీ, ఫిజీ కానీ, అలాగే పలావు ఐలాండ్స్ కానీ, భూటాన్ కానీ, అమెరికా, బహ్రెయిన్, మాల్దీవ్స్, రష్యా, UAE, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, అలాగే కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషను, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషను, UN, అలాగే దక్షిణ కొరియాకి చెందినటువంటి సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్, వీళ్ళందరూ కూడా మన భారత ప్రధాని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయనకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులన్నింటినీ కూడా ఒక టేబులర్ ఫార్ములా 52లో ఇచ్చాను. అవి తప్పనిసరిగా మీరు చదువుకోండి. నేను అన్నీ చెప్తుంటే టైం అయిపోతుంది, ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో నేను తగ్గిస్తున్నానండి. నెక్స్ట్ మరొక ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మిజిల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్ అవార్డు అని ఆ అవార్డుని మన భారతదేశం గెలుపొందడం జరిగిందండి. అందువలన ఈ అవార్డు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మసూచి అండ్ రుబెల్లా అంటే మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు. ఈ మసూచి రుబెల్లా ఛాంపియన్ అవార్డు అనేది ఏ దేశం అందుకుందంటే భారతదేశమే అందుకుంది. ఎవరు ప్రదానం చేస్తారంటే మిజిల్స్ అండ్ రుబెల్లా పార్ట్నర్షిప్ అనేటటువంటి సంస్థ ప్రదానం చేస్తూ ఉంటుంది. ఇది అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఈ సంస్థే ఈ అవార్డుని ఇస్తూ ఉంటుంది. అందువలన అమెరికన్ రెడ్ క్రాస్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అమెరికన్ రెడ్ క్రాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? వాషింగ్టన్లో ఉన్నాయి అన్నమాట. అలా దాంతో తెలుసుకుంటేనే ఇప్పుడు మనం చెప్పినటువంటి మిజిల్స్ లేదా మసూచి వ్యాధి గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. మిజిల్స్ లేదా మసూచి, దాని లక్షణాలు ఏంటి? జ్వరము, దగ్గు, ముక్కు కారడం, చర్మం మీద దద్దులు రావడం, ఇవన్నీ మసూచి యొక్క అంటే మిజిల్స్ యొక్క ప్రధాన కారణాలు. అలాగే మిజిల్స్ వ్యాధి రావడానికి కారణమైనటువంటి ఆ జీవి పేరు ఏం పేరు?
అది ఏది అంటే ఒక వైరస్ అన్నమాట. ఆ వైరస్ పేరు ఏంటంటే పారామిక్సో వైరస్. ఈ పారామిక్సో విరిడికి చెందినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి మోర్బిలీ వైరస్ అనే ప్రత్యేకమైనటువంటి ఒక జాతికి చెందినటువంటి మిజిల్స్ వైరస్ అని ఒక వైరస్ ఉంటుందన్నమాట. ఆ వైరస్ వల్ల ఈ మిజిల్స్ అనే వ్యాధి వస్తుంది. అలాగే రుబెల్లా వైరస్ చూస్తే రుబెల్లా వ్యాధిని రుబెల్లా వైరస్ కలిగిస్తూ ఉంటుంది. ఈ మసూచిని రుబెల్లాని కూడా నివారించడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ పేరు ఏం పేరు అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనే దానిలో ఏ వ్యాధుల నివారణకు వినియోగిస్తారు అనే ప్రశ్న కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ సాధారణంగా మనం ఆల్రెడీ చెప్పాం కదండి, మసూచి రుబెల్లాలు రెండింటిని నివారించడం కోసం ఎంఎంఆర్ వ్యాక్సిన్ వాడతారు. ఇందుకు ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే అర్థం ఏంటి అంటే మిజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా. మిజిల్స్, మమ్స్, రుబెల్లా ఈ మూడింటిని నివారించడం కోసం ఈ ఎంఎంఆర్ టీకా, ఎంఎంఆర్ వ్యాక్సిన్ని వాడుతూ ఉంటారనమాట. ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేశానంటే ఈ అవార్డుల్లోనే భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి పార్ట్ ఇచ్చాను. అదేంటంటే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్లు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ వ్యాక్సిన్లు ఎన్ని రకాలైన వ్యాక్సిన్లు దేశంలో ఉన్నటువంటి అంతమంది పిల్లలకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అనే దాన్ని మీకు తెలియజేశాను. అది 12 వ్యాధులకు సంబంధించినవి. ఈ 12 వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు కూడా నేను దానిలో డీటెయిల్డ్గా నేను ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 53లో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మొత్తం పిల్లల్లో 90% మందికి పైగా వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు ఏం పేరంటే మిషన్ ఇంద్రధనుస్సు. ఆ మిషన్ ఇంద్రధనుస్సు అనేది 2014 డిసెంబర్ 25న ప్రారంభమైంది. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ప్రస్తుతం దాన్ని మార్పు చేసి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్ 2.0గా ప్రస్తుతం అమలు చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి కదండి, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఏ వ్యాధులకు సంబంధించి ఏ వ్యాక్సిన్ ప్రస్తుతం ఇస్తున్నారు అనే దాన్ని కూడా పేజ్ నెంబర్ 53లో నేను ఒక టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. ఆ టేబుల్ కంపల్సరీగా మీరు చదువుకోవాలండి. దీనిలో సైన్స్ సంబంధించినటువంటి అంశాల్లో ఈ క్వశ్చన్లు తప్పనిసరిగా వస్తాయి. సైన్స్ ఇది అవార్డులో కాదు కానీ సైన్స్లో వస్తుంది అనమాట. అందువల్లనే తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. దీనిలో మొత్తం నేను 10 వ్యాక్సిన్ గురించి ఇచ్చాను. బీసీజీ వ్యాక్సిన్, సాధారణంగా బీసీజీ వ్యాక్సిన్ ట్యూబర్క్యులోసిస్, టీబీ కోసం ఇస్తారు. టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్, ట్యూబర్క్యులోసిస్ అంటే ఈ తెలుగులో క్షయ అంటారు. క్షయని కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరు? మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇది దేనికి వచ్చే వ్యాధి? ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. దీన్ని నివారించడానికి ఉపయోగించే వ్యాక్సిన్ పేరు ఏం పేరు? బీసీజీ వ్యాక్సిన్. బీసీజీ అంటే అర్థం ఏంటి? బ్యాసిల్లస్ కాల్మెటే గురైన్ వ్యాక్సిన్. బీసీజీ అంటే బ్యాసిల్లస్ కాల్మెటే గురైన్ వ్యాక్సిన్, అది బీసీజీ అబ్రివేషన్. ఇలా పూర్తి డీటెయిల్స్, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీరు కంపల్సరిగా పూర్తిగా తెలుసుకుంటే తప్పనిసరిగా డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడం గ్యారంటీ. ఓకే, అలా బీసీజీ వ్యాక్సిన్ గురించి, డీపీటీ వ్యాక్సిన్ గురించి, ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ గురించి, ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి, హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి, టీటీ వ్యాక్సిన్ గురించి, పెంటావాలెంట్ వ్యాక్సిన్ గురించి, జేఈ వ్యాక్సిన్ గురించి, రోటా వైరస్ గురించి, పీసీవీ వైరస్ గురించి, ఇవన్నిటి గురించి కూడా పేజ్ నెంబర్ 53లో ఇచ్చాను. దాని పూర్తి డీటెయిల్స్ను మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదవండి. కంపల్సరీగా మీరు ఒక క్వశ్చన్ గ్యారంటీగా మీకు దానిలో వస్తుందన్నమాట. అలాగే ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డుని ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పేజ్ నెంబర్ 54లో ఇచ్చాను. అది కూడా ఒకసారి చూస్తే మంచిది. నెక్స్ట్ మరొక అవార్డు, మీకు ఇంపార్టెంట్ అవార్డు చెప్తానండి. అదేంటంటే అవార్డు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరో అవార్డు ఏంటంటే బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024. ఈ మధ్యకాలంలో ఈ పర్యావరణం మీద అత్యధికంగా కన్సర్న్ ఎక్కువ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024ని ఐపీబీఈఎస్ అనే సంస్థ సాధారణంగా ప్రదానం చేస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జపాన్లోని బాన్లో ఉంది. ఇంతకీ ఐపీబీఎస్ అంటే అర్థం ఏంటంటే, అంటే బ్లూ ప్లానెట్ అవార్డు ఇచ్చేటటువంటి ఐపీబీఎస్ అంటే అర్థం ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ పేజ్ నెంబర్ 56లో ఇచ్చానండి. అది కూడా తప్పనిసరిగా మీరు చదువుకోండి. అది బ్లూ ప్లానెట్ ప్రైజ్ 2024 గురించి. నెక్స్ట్ అంతేకాకుండా అలాంటిదే మరో ప్రైజ్ కూడా ఉంది. అదే గ్రీన్ ఆస్కార్ అవార్డు. గ్రీన్ ఆస్కార్ అవార్డు కూడా మీకు పేజ్ నెంబర్ 57లో ఇచ్చాను. గ్రీన్ ఆస్కార్ అవార్డుని ఎవరు పొందారంటే డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ గారు పొందారు. గ్రీన్ ఆస్కార్కి మరో పేరు ఏంటంటే విట్లీ గోల్డ్ అవార్డు అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. ఈ గ్రీన్ ఆస్కార్ పొందినటువంటి మన పూర్ణిమాదేవి బర్మన్ గారు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బయాలజిస్ట్ అంటే అస్సాంకి చెందినటువంటి ఆవిడనమాట.
ఇప్పటికి ఆవిడకి 2 సార్లు ఈ గ్రీన్ ఆస్కార్ అవార్డు రావడం జరిగిందనమాట. అందువల్ల తప్పనిసరిగా అంటే మన ఇండియాకి చెందినటువంటి ఒక ఆవిడకి అత్యున్నతమైనటువంటి ఈ అవార్డు వచ్చింది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ అవార్డు గురించి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక అవార్డు చెప్తాను. దాని పేరు ఏం పేరంటే సరస్వతి సమ్మాన్ అవార్డు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది చాలా ఎక్కువ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సరస్వతి సమ్మాన్ అవార్డు 2023 సంవత్సరానికి గాను 2023 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ అవార్డుని కేరళకు చెందినటువంటి కవి అయినటువంటి ప్రభావర్మ గారికి అందించడం జరిగింది. ఆయన రచించినటువంటి రౌద్ర సాత్వికం అనేటటువంటి గ్రంథానికి గాను ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇచ్చారు. ఇందుకే సరస్వతి సమ్మాన్ అవార్డుని ఎవరిస్తారు? కేకే బిర్లా ఫౌండేషన్ సాధారణంగా ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించింది? 1991లో ప్రారంభించడం జరిగింది. ఏ భాషలో చేసినటువంటి రచనకు గాను సరస్వతి సమ్మాన్ అవార్డులు ఇస్తారు అని అంటే భారత రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి భాషల్లో రచించినటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డుకి ఎంపికైన వారికి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 15 లక్షల రూపాయలు ఇస్తారు. ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేజ్ నెంబర్ 57లో ఇచ్చానండి. అది కూడా కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చదవండి దాన్ని కూడా. నెక్స్ట్ ఇంకో పేజ్లోకి వెళ్దాం. అది ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. దాదాసాహెబ్ ఫాల్కే గురించి ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అలాగే సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ ప్రైజెస్ 2023 గురించి కూడా మీకు పేజ్ నెంబర్ 58లో ఇచ్చాను. అవి కూడా కంపల్సరీగా చదవండి. నెక్స్ట్ మరొక ప్రధానంగా అత్యధిక సార్లు వచ్చేటువంటి ప్రశ్న ఏది అంటే అబెల్ ప్రైజెస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అబెల్ ప్రైజ్ అనేది 2024 అబెల్ ప్రైజ్ అనేది ఎవరికి ప్రదానం చేయడం జరిగింది అనే ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది ఎవరికి అంటే ఫ్రాన్స్కి చెందినటువంటి మిచెల్ తలగ్రాండ్ గారికి ఇచ్చారు. అయితే ఈ అబెల్ ప్రైజ్ అనేది దేనికి సంబంధించినటువంటిది అని చాలాసార్లు అడిగాడండి. అబెల్ బహుమతి అనేది ఏ రంగంలో సేవలు అందించిన వారికి ఇస్తారు అంటే మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రంలో సేవలు అందించిన వారికి ఈ అబెల్ ప్రైజ్ని సాధారణంగా అందిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ అబెల్ ప్రైజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని పేజ్ నెంబర్ 59లో మీకు ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా కంపల్సరీగా చదవండి. నెక్స్ట్ ఎరాస్మస్ అవార్డు ప్రఖ్యాతమైనటువంటి ఎరాస్మస్ అవార్డుని కూడా ఈ మధ్యకాలంలోనే అమితావ్ ఘోష్ అనేటటువంటి మన భారతీయుడే గెలుపొందడం జరిగింది. అందువలన ఈ అవార్డు చాలా ఇంపార్టెంట్. ఎరాస్మస్ అవార్డు మామూలుగా అయితే ఎవరో గెలుపొందితే మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మన ఇండియానే గెలుపొందారు కాబట్టి ఈ అవార్డు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి ఎరాస్మస్ అవార్డు, ఎవరిస్తారు, దీనిలో ఎవరెవరికి అంటే ఏమి రచించినందుకు ఈ అమితావ్ ఘోష్ గారికి ఈ ఎరాస్మస్ అవార్డు ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ని పేజ్ నెంబర్ 59లో 59వ పేజ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు దానిలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా చదవండి. ఇవి 20 రకాలైనటువంటి అవార్డులు మీకు చెప్పానండి నేను. ఈ 20 అవార్డులు కూడా కంపల్సరీగా చదవండి. దీంతోపాటు 96th అకాడమీ అవార్డులు కూడా ఉన్నాయి. అకాడమీ అవార్డులు కూడా పేజ్ నెంబర్ 60లో ఇచ్చానండి. ఒకసారి మీరు ఇలా చూస్తే పేజ్ నెంబర్ 60లో కనిపిస్తాయి. వాటి మీద కూడా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయండి. దాంతేకాకుండా ఈ మధ్యకాలంలో పద్మ అవార్డ్స్ గురించి, మిలిటరీ అవార్డ్స్ గురించి, భారతరత్న అవార్డుల గురించి కూడా ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మన భారతరత్న 2024 భారతరత్న గురించి, పద్మ అవార్డుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం పేజ్ నెంబర్ 62లో ఇచ్చామండి. భారతరత్నాలు ఎవరెవరికి వచ్చింది అని మొన్న గ్రూప్ 3లో అడిగాడు. భారతరత్న 2024లో కింది వారికి ఎవరికి వచ్చింది అని అడిగాడు. అది కర్పూరి ఠాగూర్ గారికి, ఎల్కే అద్వానీ గారికి, పివి నరసింహారావు గారికి, చరణ్ సింగ్ గారికి, స్వామినాథన్ గారికి, 5కి కలిపి 5కి కూడా భారతరత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను పేజ్ నెంబర్ 62లో మీకు ఇచ్చాను. దాని పూర్తి ఇన్ఫర్మేషన్ చదవండి. ఎందుకంటే వీడియో మరీ పెద్ద అయిపోతుంది కాబట్టి నేను షార్ట్గా కట్ చేస్తున్నానండి, లేకపోతే ఇంకా డీటెయిల్ చెప్పేవాడిని. ఇదంతా కూడా ఈ ఎవరైతే భారతరత్నాలు ఉన్నారో ఆ 5 భారతరత్నాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనిలో కంటిన్యూషన్లోనే పూర్తిగా పద్మ అవార్డులు కూడా నేను ఇచ్చాను. ఆ పద్మ అవార్డుల గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చదివితే దానిలో క్వశ్చన్ ఎట్టి పరిస్థితులు కూడా వేరే దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేను చెప్తూనే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక క్వశ్చన్ ఉంది అంటే దానికి ఇండైరెక్ట్గా కూడా పాయింట్లు మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వామినాథన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, భారతరత్న వచ్చింది అని చెప్పాను. భారతరత్న అవార్డు పొందినటువంటి ఎంఎస్ స్వామినాథన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన భారత హరిత విప్లవ పితామహుడు. కాబట్టి హరిత విప్లవ పితామహుడు అంటే గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరిని పిలుస్తారంటే ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఎలాంటి రెవల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్,
బ్లాక్ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, బ్రౌన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, ఇన్ని రకాలైనటువంటి రెవల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నింటి గురించి కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మనం ఓన్లీ ఇందాక చెప్పినటువంటి స్వామినాథన్ గారు అని ఆయన కేవలం గ్రీన్ రెవల్యూషన్ గురించే మనం మాట్లాడుకున్నాం. అదొక్కటి మాట్లాడుకొని విడిచిపెట్టేస్తే మన క్వశ్చన్ కంప్లీట్ అవ్వదు. అలా కాకుండా ఆయనకి సంబంధించినటువంటి గ్రీన్ రెవల్యూషన్ చదువుతూనే దాంతోపాటు ఇంకా ప్రపంచంలో ఎలాంటి రెవల్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఉల్లిపాయలు, ఔషధాలు, రొయ్యలు ఇలాంటి దాన్ని అభివృద్ధి పరిచేటటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి రెవల్యూషనే పింక్ రెవల్యూషన్ అంటారు. బ్లూ రెవల్యూషన్ అంటే నీలి విప్లవం, అంటే చేపలు, చేపోత్పత్తులు వాటిని పెంపొందించడం కోసం బ్లూ రెవల్యూషన్. బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ని పెంచుకునే ఉద్దేశంతో బ్లాక్ రెవల్యూషన్ ప్రారంభించారు. రౌండ్ రెవల్యూషన్ అంటే బంగాళాదుంపల అభివృద్ధి పరచడం కోసం రౌండ్ రెవల్యూషన్ అభివృద్ధి పరిచారు. రెడ్ రెవల్యూషన్ అంటే మాంసం, టమాటాలు ఇలాంటి వాటిని అభివృద్ధి పరచడం కోసం రెడ్ రెవల్యూషన్ చేశారు. బ్రౌన్ రెవల్యూషన్ అంటే కోళ్ల పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పరచడం కోసం బ్రౌన్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్, పాలోత్పత్తులు దీన్ని అభివృద్ధి పరచడం కోసం వైట్ రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ అంటే నూనెలు వీటి అభివృద్ధి పరచడం కోసం ఎల్లో రెవల్యూషన్. గోల్డెన్ రెవల్యూషన్ తేనె అంటే హనీ, పళ్ళు, ఫ్రూట్స్, ఉద్యానవనాలు ఇలాంటి అభివృద్ధి పరచడం కోసం గోల్డెన్ రెవల్యూషన్. అలాగే సిల్వర్ రెవల్యూషన్ అంటే గుడ్లు, ఎగ్స్, పౌల్ట్రీ వీటి కోసం సిల్వర్ రెవల్యూషన్ చేశారు. అలాగే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ జనపనార, జూట్ అనమాట, ఆ జూట్ అభివృద్ధి కోసం గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం కంప్లీట్ సరిగా తెలిసి ఉండాలి. అలాగే మనం ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో అంటే మనకు ఆల్రెడీ చెప్పినటువంటి చరణ్ సింగ్ గారు కానీ వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, వాళ్ళకి భారతరత్న ఇచ్చారని మాట్లాడుకున్నాం. వాళ్ళ చనిపోయినటువంటి ప్రాంతానికి, వాళ్ళు సమాధి చేసినటువంటి ప్రాంతానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ సింగ్ గారే ఉన్నారు. ఇప్పుడు భారతరత్న వచ్చినటువంటి చరణ్ సింగ్ గారు ఉన్నారు. ఆయన యొక్క ఎక్కడైతే సమాధి స్థలం ఉందో దాన్ని కిసాన్ ఘాట్ అంటారు. మనం కిసాన్ ఘాట్ మాట్లాడుకున్నాం కాబట్టి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా వారి యొక్క మెమరీస్ అంటే సమాధులన్నీ ఏ పేరుతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆయనకు సంబంధించిన సమాధి పేరు రాజ్ ఘాట్. జవహర్లాల్ నెహ్రూ శాంతివన్, లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్, ఇందిరాగాంధీ శక్తిస్థల్, జగజ్జీవన్ రామ్ సమతా స్థల్, చరణ్ సింగ్ కిసాన్ ఘాట్, రాజీవ్ గాంధీ వీరభూమి, జైల్ సింగ్ ఏక్తా స్థల్, శంకర్ దయాళ్ శర్మ కర్మభూమి, దేవీలాల్ సంఘర్ష స్థల్, పివి నరసింహారావు స్మృతి స్థల్, కేఆర్ నారాయణన్ ఉదయభూమి, చంద్రశేఖర్ జననాయక్ స్థల్, ఆర్ వెంకటరామన్ ఏక్తా స్థల్, ఇంద్రకుమార్ గుజరాల్ స్మృతి స్థల్, అటల్ బిహారీ వాజ్పేయి సదైవ అటల్ అంటే ఎప్పటికీ దృఢమైన అర్థం అనమాట. ఇలా ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ యొక్క ఒక డేటా, కంప్లీట్ డేటా అనేది ఒక టేబుల్ ఫామ్లో పేజ్ నెంబర్ 66లో ఇచ్చానండి. దాని కంపల్సరీగా ఆ టేబుల్ మాత్రం కంపల్సరీగా మీరు చదవండి. డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నమాట. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. మరొక అంశం జస్ట్ ఇంకా అయిపోయిందండి వీడియో, మరి ఎక్కువ కంగారు పడకండి. ఈ వీడియో వేగంగానే క్లోజ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, పద్మ అవార్డ్స్ గురించి కూడా పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డు గురించి కూడా కంపల్సరీగా మీరు చదవండి. అది కాకుండా ముఖ్యంగా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే, పద్మ అవార్డు పొందినటువంటి తెలుగువారు ఎవరు అనేటువంటి ప్రశ్న ఎక్కువగా వస్తుందండి. అందువలన ఆ తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళలో పద్మ అవార్డులు ఎవరికి వచ్చాయి ఇక్కడ చూడండి. పేజ్ నెంబర్ 72లో దానికోసమే ఒక ప్రత్యేకంగా టేబుల్ ఫామ్లో ఒక డేటా ఇచ్చాను. 2024 పద్మ పురస్కారాలు పొందినటువంటి తెలుగువారు అని హెడ్డింగ్ పెట్టి దానిలో తెలుగు వాళ్ళు ఎవరైతే పద్మ అవార్డు 2024 పొందారో వాళ్ళకి సంబంధించిన డేటా మాత్రమే ఒక చిన్న టేబుల్ ఫామ్లో పెట్టాను. దాన్ని మాత్రం కంపల్సరీగా మీరు చదువుకోవాలి. దానిలో ఏమి ఇచ్చానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎం వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, ఆయనకి అవార్డు వచ్చింది. ఆయన ఎవరు? మాజీ ఉపరాష్ట్రపతి. ఆయనకి ఏ అవార్డు వచ్చింది? పద్మ విభూషణ్ వచ్చింది. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? ఆంధ్రప్రదేశ్. కే చిరంజీవి గారు ఉన్నారు, తెలుగు సినిమా కళాకారుడు, హీరో గారు, ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ చెందినవారు అంటే అఫీషియల్గా అనమాట. ఉమామహేశ్వరి గారు ఉన్నారు, ఆవిడ హరికథా కళాకారిణి, ఆవిడకి పద్మశ్రీ వచ్చింది. ఆవిడ ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. అలాగే దాసరి కొండప్ప, మొన్న ఈ మధ్యకాలంలోనే క్వశ్చన్ అడిగాడు, దాసరి కొండప్ప గారు ఏ రాష్ట్రానికి చెందిన ఆయన అని చెప్పి. దాసరి కొండప్ప గారు బుర్రకథ బుర్రకథలో వీణ వాయిస్తారు కదండి, ఆ బుర్రకథ వీణ వాయిద్యకారుడు. ఆయన తెలంగాణలోని నారాయణపేటకి చెందినవారు. అలాగే గడ్డం సమ్మయ్య గారు యక్షగానంలో కళాకారుడు, ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఆయన తెలంగాణకి చెందిన ఆయన. కేశావత్ సోమ్లాల్
ఆయన సాహిత్యంలో పద్మశ్రీ వచ్చింది, ఆయన తెలంగాణ వ్యక్తి. ఆనందాచారి ఆయన కళల్లో వచ్చింది పద్మశ్రీ, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి. అలాగే కూరెళ్ళ విఠలాచారి గారు సాహిత్యంలో వచ్చింది పద్మశ్రీ, ఆయన తెలంగాణలోని నల్గొండకు చెందినవాని. ఇలా తెలంగాణకు చెందినటువంటి పద్మ పురస్కారాలు పొందినటువంటి వ్యక్తులు అండ్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పద్మ పురస్కారాలు పొందిన వ్యక్తులను కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ క్వశ్చన్, తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. మన వెంకయ్యనాయుడు గారి గురించి, చిరంజీవి గారి గురించి, అలాగే జస్టిస్ ఫాతిమా బీబీ గారికి కూడా ఇప్పుడు మన పద్మ అవార్డు రావడం జరిగింది. అందువలన జస్టిస్ ఫాతిమా బీబీ గారి గురించి కూడా తప్పనిసరిగా మనం క్వశ్చన్స్ తెలుసుకోవాలండి. ఎందుకంటే పాలిటీలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఆవిడ భారత సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా జడ్జి ఎవరు అంటే ఫాతిమా బీబీ. మనకు స్టాండర్డ్ క్వశ్చన్ కదండి. అయితే ఆవిడకే ఇప్పుడు పద్మ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి ఆవిడకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఫాతిమా బీబీ గారి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాతిమా బీబీ గారి గురించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటే, భారత సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా జడ్జిగా ఎవరు పనిచేశారు? జస్టిస్ ఫాతిమా బీబీ. భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ ఫాతిమా బీబీ గారు జన్మించినటువంటి జన్మస్థలం ఏది? కేరళలోని పతనంతిట్ట. అలాగే భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఫాతిమా బీబీ గారు ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి? ఇప్పుడు చాలా ఫేమస్ కుటుంబానికి చెందిన వ్యక్తి అండి. ఆవిడ కుటుంబం పేరేం పేరు? ఆ కుటుంబం పేరేంటంటే రౌతేర్ అనే కుటుంబం. నిజానికి ఆ రౌతేర్ అనే కుటుంబం చోళ పాండ్య రాజ్యాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక అశ్విక దళం, అంటే గుర్రపు స్వారీ చేసేటటువంటి ఒక దళం అనమాట. ఆ దళానికి చెందినటువంటి ఆ వ్యక్తులు హిందూ మతం నుంచి ముస్లిం మతంలో మారిపోయారు. ఆ హిందూ మతం నుంచి ముస్లిం మతంలో మారిపోవడానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే నతర్షా అనే వ్యక్తి యొక్క ప్రభావం కారణంగా చోళ పాండ్య రాజ్యాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి అశ్విక దళానికి చెందినటువంటి కుటుంబమైనటువంటి రౌతేర్ కుటుంబం కంప్లీట్గా హిందూ మతాన్ని విడిచిపెట్టి ముస్లిం మతంగా మారిపోయారనమాట. ఆయన పేరు ఏం పేరంటే నతర్షా. అది కూడా మీకు ఇచ్చాను. అంతేకాకుండా జస్టిస్ ఫాతిమా బీబీ గారి యొక్క జీవితంలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని కూడా మీకు పూర్తి డీటెయిల్స్ని పేజ్ నెంబర్ 73లో ఇచ్చాను. అది పూర్తిగా దానికి సంబంధించినటువంటి అంటే ఆవిడకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని పూర్తిగా తెలుసుకోండి. అంతేకాకుండా మనం ఈ పద్మ అవార్డు గురించి తెలుసుకునేటప్పుడు మరో రకంగా కూడా తెలుసుకోవాలండి. ప్రజెంట్ 2024లో పద్మ అవార్డులను తెలుసుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటి పద్మ అవార్డ్స్ లేదా మొట్టమొదటి భారతరత్న ఎవరికి వచ్చాయి? మొదటి భారతరత్న ఎవరికి వచ్చింది? సి రాజగోపాలాచారి గారికి, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, సివి రామన్ గారికి, ముగ్గురికి భారతరత్న వచ్చింది. మొట్టమొదటి పద్మ విభూషణ్ ఎవరికి వచ్చింది? సత్యేంద్రనాథ్ బోస్ గారికి, నందాలాల్ బోస్ గారికి, జాకిర్ హుస్సేన్ గారికి, బాలాసాహెబ్ గంగాధర్ కేర్ గారికి, అలాగే వికే కృష్ణమేనన్ గారికి, జింగ్మే చోంగి వాంగ్చుక్ అనే భూటాన్ రాజు గారికి పద్మ విభూషణలు వచ్చాయి. మొట్టమొదటి పద్మ విభూషణలో. అలాగే పద్మభూషణలు ఎంతమందికి వచ్చాయి? ఫస్ట్ పద్మభూషణలు ఎవరికి ఇచ్చారు? పద్మ అవార్డులు ఎవరికి ఇచ్చారు? ప్రజెంట్ 2024 మొత్తం పద్మ అవార్డుల్లో పద్మ విభూషణలు 5కి ఇచ్చారు, పద్మభూషణలు 17 మందికి ఇచ్చారు, పద్మశ్రీలు 110 మందికి ఇచ్చారు. ఇలా ఈ కంప్లీట్ డేటాలో ఎనాలిసిస్గా మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కూడా పూర్తిగా పద్మ అవార్డ్స్ గురించి, భారతరత్న అవార్డు గురించి నేను ఇచ్చాను. అంతేకాకుండా మిలిటరీ అవార్డు గురించి కూడా కొన్ని అంశాలు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాలంటరీ అవార్డ్స్ అంటే మిలిటరీ అవార్డ్స్లో పరమవీర్ చక్ర, అశోక్ చక్ర, మహావీర్ చక్ర వాటి వరుస క్రమం ఏంటి అనేది కూడా నేను పేజ్ నెంబర్ 76లో ఇచ్చాను. అది కూడా ఒక్కసారి చూడండి తప్పనిసరిగా. నెక్స్ట్ మరో ప్రధానమైనటువంటి అవార్డు ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు. లాస్ట్ టైం గోల్డెన్ గ్లోబ్ అవార్డు మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి RRRకి రావడం జరిగింది సినిమాకి. అందువల్ల ఇప్పుడు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు 81th ఫస్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఉత్తమ చిత్రంగా ఓపెన్ హ్యామర్ అనేటటువంటి చిత్రం దానిలో రావడం జరిగింది. అలాగే ఉత్తమ హాస్య చిత్రం అని, ఉత్తమ దర్శకుడని ఇవన్నీ కూడా నేను పేజ్ నెంబర్ 77లో నేను పూర్తి డీటెయిల్స్ని దానికి ఇవ్వడం జరిగింది. అది తప్పనిసరిగా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్ అండి. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గ్రామీ అవార్డ్స్. ఈ గ్రామీ అవార్డ్స్ని మన ఇండియన్కి చెందినటువంటి ఇండియన్ ఫ్యూజన్ బ్రాండ్, ఆ ఫ్యూజన్ బ్రాండ్ మ్యూజికల్ బ్రాండ్ అయినటువంటి శక్తి అనే పేరు ఉన్నటువంటి ఒక బ్రాండ్కి గ్రామీ అవార్డు 2024 ఇచ్చిందండి. మన ఇండియన్స్కే వచ్చింది కాబట్టి ఈ అవార్డులు మనకి ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదండి, ఇండియన్స్కి వస్తేనే ఆ అవార్డులో అత్యంత ఇంపార్టెంట్ అనమాట. తప్పనిసరిగా ఎగ్జామినరు దాని మీద క్వశ్చన్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. అందువల్ల అటువంటి ఛాన్సెస్ని మన ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. అందులో ఇండియన్కి వచ్చింది కాబట్టి గ్రామీ అవార్డ్స్ 2024 కూడా కంపల్సరీగా మీరు చదువుకోండి. గ్రామీ అవార్డుని పేజ్ నెంబర్ 78లో మీకు ఇచ్చాను.
ఈ శక్తి అనే పేరుతో ఇచ్చినటువంటి ఈ బ్రాండ్లో భారతదేశంలో మ్యూజికల్లో అంటే సంగీతంలో విద్వాంసులైనటువంటి ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గారు, శంకర్ మహాదేవన్ గారు, అలాగే సెల్వ గణేష్ గారు, అలాగే వైలిన్ విద్వాంసులైనటువంటి గణేష్ రాజగోపాలన్ గారు వీళ్ళందరూ కలిసి శక్తి అనే ఒక బ్రాండ్గా ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు శోషిస్తున్నారనమాట. వాళ్ళకి ఈ సంవత్సరం గ్రామీ అవార్డు 2024 ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు టేబులర్ ఫార్మ్లో మీకు ఇచ్చాను. శక్తి బ్రాండ్లో ఎవరెవరు సభ్యులు ఉన్నారు. తబలా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, ప్రముఖ గాయకులైనటువంటి శంకర్ మహాదేవన్ గారు, గిటారిస్ట్ అయినటువంటి జాన్ మెక్ లాప్టిన్, అలాగే గిటారిస్ట్ అయినటువంటి వి సెల్వ గణేష్, వైలినిస్ట్ అయినటువంటి గణేష్ రాజగోపాలన్ వీళ్ళందరూ కలిపి శక్తి అనేటటువంటి ఒక బ్రాండ్గా ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రైజ్ గ్రామీ అవార్డు అనేటువంటి ప్రైజు రావడం జరిగిందనమాట. ఎందుకు వాళ్ళు చేసినటువంటి ఏ ఆల్బమ్కి ఈ గ్రామీ అవార్డు వచ్చిందంటే దిస్ మూమెంట్ అనేటటువంటి ఆల్బమ్కి ఈ అవార్డు రావడం జరిగిందనమాట. ఈ దిస్ మూమెంట్లో దీనిలో కొన్ని ట్రాక్స్ కూడా ఉన్నాయండి, వేరే ట్రాక్స్ అనమాట. ఆ ట్రాక్స్ కూడా మనం గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక 4 స్టేట్మెంట్ ఇచ్చి ఆ 4 స్టేట్మెంట్లో సరికానిది ఏది సరైనది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను నేను. అంతకుమించి మీరేమనుకోకండి. శక్తి బ్రాండ్లో ఉన్నటువంటి ఈ దిస్ మూమెంట్లో వేరే ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఆ ట్రాక్స్కి పేర్లు కూడా పెట్టారు. ఆ ట్రాక్ల పేరు ఏం పేరంటే, ఒకటో ట్రాక్ పేరు శ్రీనిస్ డ్రీమ్, రెండో దాని పేరు బెండింగ్ ది రూల్స్, మూడో దాని పేరు కరుణ, నాలుగోది గిరిరాజ్ సుధా, మోహనం, లాస్ పాల్మాస్. ఇవన్నీ కూడా ఆ ట్రాక్లు వేరు ట్రాక్లకు సంబంధించినటువంటి పేర్లు అనమాట. ఆ పేర్లు కూడా గుర్తుంచుకోండి. అలాగే గ్రామీ అవార్డ్స్ ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు అంటే మ్యూజిక్, సంగీత పరిశ్రమలో కృషి చేసిన వాళ్ళందరూ కూడా ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అలా గ్రామీ అవార్డులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి, ఎవరు ఇస్తారు, ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 78లో నేను పూర్తి డీటెయిల్స్ ఇచ్చానండి. అది కంపల్సరీగా మీరు చదువుకోండి. దాంతో ఈ అవార్డ్స్ ఇంచుమించుగా నేను మొత్తం ఎన్ని చెప్పానంటే 20 అవార్డులు చెప్పానండి. ఆ 20 అవార్డులు కూడా కంపల్సరీ మీరు చదివారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ అనేది మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ మార్కెట్లో మన ఏకలవ్య 2024 జనవరి నవంబర్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. ఆ మార్కెట్లో ఉన్న వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తిగా ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కావాలనుకుంటే మన బుక్లో చూడండి. మీరు లేకపోతే మన గాంధీం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గాంధీం యాప్లో అయితే ఫ్రీగా కూడా అవైలబిలిటీ ఉంటుంది. దానికి ఫ్రీగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే ఇవంత డేటా కూడా కంపల్సరీగా దానిలో కూడా చాలా వరకు డేటా లభిస్తూ ఉంటుంది. కంప్లీట్ డేటా కావాలనుకుంటే పుస్తకం కొనండి కంపల్సరీగా. అది మన మార్కెట్లో కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది. ఒకవేళ లేకపోతే మీకు దొరకకపోతే మీకు ఇంటికే హోమ్ డెలివరీ బుక్ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. మేము దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాం. మీకు ఇంటికి ఆ బుక్ను పంపించడానికి ప్రయత్నం చేస్తుంటాం. లేదా సాఫ్ట్ కాపీ మీకు కావాలనుకుంటే గాంధీ యాప్లో సాఫ్ట్ కాపీ కూడా ఉంది. ఆ సాఫ్ట్ కాపీలైనా సరే తప్పనిసరి చదవండి. చదవకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. లైట్ తీసుకోకండి. మళ్ళీ ఇటువంటి ఛాన్సెస్ రావు. గొప్ప ఒక అరుదైనటువంటి అవకాశం గ్రూప్ 2గా మనకు వస్తోంది. దీనిలో అత్యధిక మార్కులు సంపాదించి హయ్యెస్ట్ మార్కులు మనం సంపాదించాలనే టార్గెట్తో మనం వీడియోలు చేస్తున్నాను. ఇది సెకండ్ వీడియో. థర్డ్ వీడియో మళ్ళీ రేపు చేస్తాను. అప్పటిదాకా ఈ వీడియోని చూసి మొత్తం బుక్లో ఉన్నటువంటి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా చదివి కంప్లీట్గా హయ్యెస్ట్ మార్కులు మీరు సాధించాలని కోరుకుంటున్నాను. బుక్ ఎవరికైనా కావాల్స్తే 9949449941కి మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.